అందరికీ నమస్కారం. 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలోకి మనమందరం అడుగు పెడుతున్నాం. 2028 చాలా అదృష్టకరమైనటువంటి ఒక సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని తప్పకుండా చెప్పాలి. 2028 సంఖ్యాపరంగా అంటే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనము శ్రీ కురోధీనామ సంవత్సరంలో ఉన్నాము. మన సంవత్సరాలన్నీ వేరు. 60 సంవత్సరాల పేర్లు ఉంటాయండి. ఇవి రిపీట్గా వస్తుంటాయి అన్నమాట. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మాసాలు, తిథులు, వారాలు వీటన్నిటికి కూడా ఆకాశంలో మనకు నిదర్శన కనబడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు అమావాస్య ఉంది అంటే ఇక చంద్రుడు కనబడడు. ఈరోజు పౌర్ణమి అంటే పెద్ద చంద్రుడు కనిపిస్తాడు. ఇలాగా మనకు తిథులన్నీ కూడా అద్భుతంగా ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చేసుకుని జ్యోతిష శాస్త్రాన్ని చెప్తున్నాం. ఇంగ్లీష్ వాడికి తలా తోక ఏమీ ఉండదు, అర్థం పర్థం ఏమి ఉండదు. వాడేదో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని పెట్టేసుకున్నాడు. అయినా కూడా ప్రపంచమంతా కూడా ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ కదండి. మనకి ఎంత పాండిత్యం ఉన్నా చాలామంది పాపం పండితులు నేను చూస్తుంటానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్లో ఊరికి అరుస్తూ ఉంటారు. మన పద్ధతి కాదు, మనము ఇదైతే ఇంకా ఎక్కువ వీళ్ళు హిందువులో కొందరు మరీ కష్టమైనటువంటి వర్గం వాళ్ళు కొత్త సంవత్సరం చేసుకోకూడదు, ఆ రోజు మనం ఎటువంటి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకూడదు అని నిబంధనలు పెట్టుకుని చాలా ఇబ్బంది పెడుతుంటారు అందరినీ. అలాంతా ఏమీ ఉండదు. ప్రపంచం ఎటుపోతే మనం అటుపోవడమే కరెక్ట్ అన్నమాట. సో ప్రపంచంలో క్రైస్తవులు కానివ్వండి, మిగతా అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ యొక్క న్యూ ఇయర్ అనేది ఎలాగైతే ఫాలో అవుతున్నారో జస్ట్ ప్రపంచం పోతే మనం కూడా హలో అని హ్యాపీ న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు 2025 అని చెప్తాము. అందరికీ ఒక క్యూరియాసిటీ, 2025 నాకు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండగ రోజు చెప్పాను. వచ్చే ఉగాది వరకు ఏప్రిల్ వరకు మనకి ఎటువంటి అవసరం లేదు. కానీ జనాలకు ఉన్న క్యూరియాసిటీని బట్టి ఈ 2025 చాలా అద్భుతంగా ఉంటుంది. సంఖ్యాపరంగా 2525 అంటే 7 సంఖ్య చాలా శుభప్రదమైనది. అలాగే గతంలో 24 అశుభమైనది. 6 నెంబర్ అనమాట. ఒకటే గొడవలు, ఇబ్బందులు, శత్రువులు, దాడులు, కొట్లాటలు, యుద్ధాలు అన్నీ విన్నాం. కానీ 2025లో 25 సంఖ్యకి ప్రత్యేకత ఏంటంటే శుభం, సంతోషం, అందరూ కూడా ప్రేమతో చక్కటి జీవితాలు గడుపుతారని చెప్పాలి. అలాగే 2025 అంటే ఇక్కడ 9 వస్తుంది. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటి నెంబర్ అన్నమాట. కాబట్టి 2025కి మీ అందరికీ స్వాగతం చెబుతూ 2025 యొక్క మేషరాశి నుంచి అన్నీ చెబుతూ వస్తున్నానండి. తప్పకుండా మీరందరూ ఫాలో చేయండి. ముఖ్యంగా ఈ వారంలో జరిగే విచిత్రం ఏమిటంటే శుక్రుడు అంటే ఎవరండి? వీనస్ అంటే ఎంత ఇంపార్టెంట్ గ్రహం అంటే 9 గ్రహాలలో సుఖ సంతోషము ప్రతి మనిషికి అద్భుతమైనటువంటి అన్నీ నీట్గా స్మార్ట్గా ఉండాలి, 5 స్టార్ లెవెల్లో జీవితాలు ఉండాలి, మంచి భోజనము, మంచి నిద్ర, మంచి జీవిత భాగస్వామి, మంచి కుటుంబము, ఇవన్నీ కూడా చాలా గొప్పగా సమాజంలో పైకి రావాలని అనుకుంటాం కదండి. దీనికంతా కారణం శుక్రుడు అన్నమాట. శుక్రుడు లేని చోట ఎవరున్నా గురువు కానీ, సూర్యుడు కానీ, కుజుడు కానీ ఇవన్నీ ఎందుకు అసలు ముందు పనికిరావన్నమాట. శుక్రుడికి ఫ్రెండ్స్ ఇద్దరే చాలా చెప్పాలంటే, ఒకటి బుధుడు, 2 శని. అంతేగాని మిగతా అందరికీ కూడా ఈ శుక్రుడు మార్పు వల్ల కుంభరాశిలోకి రావటం వల్ల జరిగే మార్పులు ఎలా ఉంటాయి అనేది ఈ వారం చాలా ప్రత్యేకంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా యొక్క ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్కి, బంధువులకి తెలియజేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ పంపిస్తాను, PDF చేసి. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimpleastrologer.comని మీరందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తూ కర్కాటక రాశి వాళ్ళకి 29వ తారీఖు డిసెంబర్ నుంచి 4వ తారీఖు జనవరి 2025 వరకు ఎలా ఉందో తెలియజేస్తాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ వారంగాని చూసుకుంటే మీ అందరికీ కూడా చంద్రుడి యొక్క స్థితి జ్యేష్ఠ నక్షత్రం మీద మొదలవుతుంది. ఈ వారమంతా జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం దాకా ప్రయాణిస్తున్నాడు అనమాట చంద్రుడు. మరి దాన్ని బట్టి కర్కాటక రాశి వాళ్ళకందరికీ కూడా
చంద్రబలం అనేది మొదట్లో చాలా బాగుంది, మధ్యలో కొంచెం మంగళ బుధవారాలు ఏం బాగాలేవు. తర్వాత గురువారం శుక్రవారం చాలా బాగుంది, శనివారం బాగుండదు అనమాట. అట్లా ఈ వారం అంతా ఉంది. మరి ఈ వారంలో శుక్రుడి యొక్క మార్పే మీ జాతకంలో చాలా పెద్ద చేంజ్ అనమాట. ఏంటంటే మీకు ఇన్ని రోజులుగా శుక్రుడు సప్తమాధిపతిగా ఉండి మీకు వ్యాపారంలో మంచి లాభాలు, స్థిరచర ఆస్తులు అన్నీ కూడా శుక్రుడే ఇచ్చాడు. అటువంటి శుక్రుడు ఇప్పుడు అష్టమంలో పడిపోయాడు. దానివల్ల ఏమవుతుంది అంటే స్థిరచర ఆస్తులు కొనడంలో, అమ్మడంలో నష్టాలు జరగడం కానీ, లావాదేవీల్లో లొసుగులు ముసుగులు, దెబ్బలు, లేవన్నా ఇబ్బందులు, అన్యాయం జరగడం కానీ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు భూములు కొనాలన్నా, వస్తువులు, ఇల్లు, వాహనాలు కొనాలన్నా బాగా ఆలోచించి కొనాలి. జాతకాన్ని తప్పకుండా పరిశీలనకు నాకు పంపించాలి, నేను చూసి మీకు చెప్తాను దశని బట్టి. లేకపోతే నష్టానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి, మొత్తం క్లియర్గా మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అలాగే గురుదక్షిణ కూడా ఎలా చేయాలో చెప్తాము. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీ ధర్మంగా భావించండి అని తెలియజేస్తూ, ఈ వారంలో ధన ఆదాయం కూడా మనకి అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో ప్రశాంతత తక్కువ. మరి కర్కాటక రాశి వాళ్ళు అన్ని రకాలుగా అష్టమ చంద్రుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో మానసికంగా ధైర్యంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మనకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి రిలేషన్షిప్ని మీద డిపెండ్ అవ్వాలి. అలాగే మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ సంతాన పరంగా చూస్తే చాలా బాగుంది. పిల్లల ఎదుగుదల, వాళ్ళ పైకి వచ్చే జీవితంలో స్థిరపడే విధానము, చదువు కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు, ఉద్యోగంలో వాళ్ళు చేసే ప్రయత్నాలని కర్కాటక రాశి వాళ్లకు నెరవేరుతాయి. తెలివితేటలు అమోఘంగా ఉపయోగించుకుంటారు, సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి. శత్రు బాధలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అప్పుల విషయంలో కొంత ప్రెషర్ ఉండే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య కూడా మంచి ఇది ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలండి. నేను అనేది ఒకటే మాట, కర్కాటక రాశి వాళ్ళు చాలామంది జాతకానికి వచ్చినప్పుడు గత 2 ఏళ్లుగా మాకు భార్యాభర్తల మధ్య గొడవలు అంటే కారణం అష్టమ శని అన్నమాట. మరి అష్టమ శని పీడ ఎలా పోతుందంటే రోజు శని మంత్రాన్ని 19 సార్లు చదువుకోవటం తప్పకుండా చేయాలి. ఈ రాశి వాళ్ళకి నేను ఇచ్చిన సలహా ఏంటంటే, ఇప్పట్లో పెళ్ళిళ్ళు కుదరదు, దూరంగా ఉన్న వాళ్ళు దూరంగా ఉండాలి, ప్రేమికులకు అనుకూలంగా లేదు, పార్ట్నర్షిప్లో దెబ్బలు పడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఈ విషయాల్లో సంయమనం పాటిస్తే కొన్ని రోజులు ఆగాలి. అష్టమ శని చాలా ఇబ్బంది పెట్టాడు కర్కాటక రాశిని. ఇంకొక 6 నెలలలో ఈ శని బయటికి రావటం జరుగుతుంది. అదృష్టంగానే చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టానికి అధిపతి గురువు చాలా బాగుండి అదృష్టం బాగా ఇస్తున్నాడు. తండ్రి యొక్క సహాయ సహకారాలు, పెద్దల సహకారాలు బాగున్నాయి. ధర్మంగా, న్యాయంగా జీవిస్తారు. అదృష్టవంతులు కూడా బాగానే ఉన్నారు. ఉద్యోగపరంగా కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. వ్యాపార పరంగా కూడా ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో చాలా నష్టం వచ్చే అవకాశాలు విపరీతంగా కనిపిస్తున్నాయి ఈ వారంలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళు రోజు చంద్రుడి మంత్రాన్ని 10 సార్లు చదువుతూ చంద్రశిల ఉంగరం వేలికి పెట్టుకోవడం, శివాలయంలో పూజలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, గోపాల్ అయ్యంగార్.